ఆదాము మరణం అవ్వలేదు శారీరకంగా, కానీ మరణం సంభవించింది. అక్కడ మరణం ఏర్పడింది. మరణము ఎలా ఏర్పడింది అంటే, మరణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న మాట మీతో చెప్తాను నేను. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే ఒక రకంగా ధృవీకరిస్తాం. ఎలాగో తెలుసా? శరీరంలో ఒక మార్పు కలుగుతుంది. ఏమిటి ఆ మార్పు అంటే, శరీరం ఎగిరి వెళ్ళిపోదు. శరీరం ఎగిరి వెళ్ళిపోదు, కానీ శరీరంలో ఉన్న వేడిమి పోతుంది. రెండోది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మూడోది, శ్వాస ఆగిపోతుంది. గమనించండి, ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితులన్నీ మార్పు చెందుతాయి. అతడు నిశ్చేష్టుడిగా పడిపోయి ఉంటాడు, కదల్లేని వాడిగా పడిపోయి ఉంటాడు, శరీరం చల్లబడిపోతుంది. ఇలాంటి ఎన్నో రకాలుగా నిర్ధారిస్తారు. గమనించండి, దేహములోంచి ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఇవన్నీ వాటి పనిని ఆపేసాయి. వాటి పని చేయడం ఆగిపోయింది కనుక దాన్ని చూసిన తర్వాత మనం నిర్ధారించుకుంటాం ఏమని? చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయాడు అనడానికి శరీరం పారిపోలేదు, శరీరం తక్కువ కనుమరుగవ్వలేదు, శరీరం వెంటనే కుళ్ళుబట్టుకోలేదు, లేకపోతే శరీరంలో కొన్ని భాగాలు వెళ్ళిపోలేదు, కానీ అదొక రకమైన మార్పు కలిగింది. అలాగే దేవుని ఆజ్ఞను పాటించని మనుషుల్లో దేవునితో లోపల ఉన్న సంబంధము చచ్చిపోయింది. దేవునితో ఉన్న సంబంధము చచ్చిపోయింది అంటే దేవుని యొక్క మనస్సులో ఉన్న మనుష్యుని యొక్క స్వభావము, దేవుడు కోరుకున్న స్వభావము అతనిలోంచి ఎడబాటు ఏర్పడింది. అతనిలోంచి అది వెళ్ళిపోయింది. గమనించండి, మొదటి చావు. ఏమిటా చావు అంటే, దేవుని ఆత్మతో ఉన్న సంబంధము ఏమైంది? తెగిపోయింది. తెగిపోయిన తరువాత కూడా కొన్ని సింటమ్స్ కనబడ్డాయి అక్కడ. తెగిపోయిన తరువాత కొన్ని నిదర్శనాలు కనబడ్డాయి అక్కడ. ఏమిటో తెలుసా? అంతకు మునుపు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము దేవుని ఎదురుగా ఉండేవాడు. ఆదాము దేవుని యొక్క మహిమను తట్టుకునేవాడు. ఆదాము దేవునితో మాట్లాడేవాడు. స్వరం వింటే సంతోషించేవాడు. స్వరం వింటే సంతోషించేవాడు. కానీ ఎప్పుడైతే ఆదాములో ఆత్మ మరణించిందో, ఆదాముతో దేవునికి ఉన్న సంబంధం పోయిందో, అప్పుడు ఆదాముకు దేవుని స్వరము భయాన్ని ఇచ్చింది. ఆదాముకు దేవుని స్వరము వణుకును పుట్టించింది. ఆదామును దేవుని స్వరము దాచుకునేటట్టు చేసింది. ఆదాము ఆ మహిమను చూడలేక, ఆ స్వరమును వినలేక వెళ్ళిపోయి చెట్ల చాటున దాక్కున్నాడు. మిగతా చెట్ల చాటున దాక్కున్నాడు. ఇప్పుడు మనిషి చచ్చిపోతే ఏ మార్పులు కనబడతాయో, ఆత్మ చచ్చిపోతే కూడా కొన్ని మార్పులు కనబడ్డాయి. అదే చెప్తున్నాను మీకు నేను. ఏమిటి మార్పులు కనబడ్డాయి అంటే, అంతకు మునుపు క్లోజ్గా ఉండేవాడు. ఆదాముతో దేవుడు మాట్లాడుతుంటే దానికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, సమాధానం చెప్పేవాడు, సంతోషంగా ఆయనతో గడిపేవాడు. ఇప్పుడు పారిపోతున్నాడు, చెట్ల చాటుకు వెళ్ళిపోతున్నాడు. స్వరం వినప్పుడు భయపడుతున్నాడు. ఆ మహిమను చూపించినప్పుడు తను తట్టుకోలేకపోతున్నాడు. ఆ మాట మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమైపోయింది? తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. అవునా? ఏమైపోయాడు? తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణము ఒక శరీరమును తాకినప్పుడు, శరీరం వెళ్ళిపోతే, శరీరంలోంచి మరణం వెళ్ళిపోతే ఇక శరీరం తట్టుకోలేదు. ఏమవుతుంది? డీకంపోజ్. ఇప్పుడు ఈ లోకాన్ని కూడా ఈ శరీరం తట్టుకోలేదు. ఏమైపోతుంది? స్మెల్, వాసన ప్రారంభం. దానికున్న స్వభావాన్ని మార్చుకుంటుంది. అక్కడ కూడా తను నిన్న మొన్న ఉన్న స్వభావంలో ఉండకుండా స్వభావాన్ని మార్చుకుంటాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరంలో ఎందుకు కూర్చోవాలి? కొంతమంది ఎందుకు కూర్చోవట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు భయపడుతున్నారు అని అడిగితే, జీవమును సంపాదించుకున్నవాడు ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతాడు. జీవము వాడి లోపల ఉన్నప్పుడు ఈ మాటలు ఇంపుగా ఉంటాయి. జీవము లేనివాడు ఏమవుతాడు? భయపడి పారిపోతాడు. రావడం ఇష్టం ఉండదు, వినడం ఇష్టం ఉండదు. వింటే ఆ శరీరం తట్టుకోలేదు, ఆ మనస్సు తట్టుకోలేదు,
ఆ స్వభావం తట్టుకోలేదు. ఏదో రకమైన కంఫర్టబుల్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మంచి వాతావరణం తనకు అనిపించింది. దానికి గుర్తేంటో తెలుసా? అతడు ఇంకా బ్రతకలేదు. చూడ్డానికి బ్రతికి నడుస్తున్నాడు, కానీ సరైన బ్రతుకు చెప్పాలి లేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశీలించి పాట